హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే బోస్టన్లో ఉన్న షేకింగ్ కెరాబ్స్ అనే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. అక్కడ వచ్చిన వెంటనే చూడండి, యాఫ్రాన్స్ ఇచ్చారు. తర్వాత వాటితో పాటు గ్లౌజెస్ కూడా ఇచ్చారు. అవి ఎందుకు ఇచ్చారో, అవి వాటితో ఏం చేసామో మీరు ఈ వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తుంది. చూడండి, ఒక 2 పెద్ద బాస్కెట్లు అయితే తీసుకొచ్చి పెట్టారు. అవి చూడగానే అక్కడ పరిస్థితి నాకైతే అర్థం కాలేదు. ఏంటి ఈ యాఫ్రాన్స్ ఏంటి, గ్లౌజులు ఏంటి, ఈ బుట్టలేంటి, ఏమీ నాకైతే ఐడియా లేదు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఇలా నేను ఎప్పుడూ తినలేదు, చూడలేదు కూడా. కాబట్టి నాకు తెలియదు, కాబట్టి అదొక వింతగా అనిపించింది. పక్క టేబుల్స్ వాళ్ళని కూడా చూస్తే అందరూ ఓ ఈ ప్రపంచంతో మాకు పని లేదు అన్నట్లుగా ఎవరికి వాళ్ళు వాటిని తింటూనే ఉన్నారు. పక్క వాళ్ళ గురించి పట్టించుకోవడం కానీ, ఆ పక్క వాళ్ళ వైపు చూడటం కానీ ఏమీ లేదండి. ఎవరికి వాళ్ళు దొరికినంత దోచుకో అన్నట్లుగా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నారు. అందులో ఏమున్నాయనుకుంటున్నారు? అందులో పెద్ద పెద్ద రొయ్యలు, లాబ్స్టర్స్, తర్వాత పీతలైతే చాలా పెద్దవండి. ఇవన్నీ ఉన్నాయి. వాటితో పాటు ఈ పొటాటో స్లైస్, తర్వాత టమాటో, స్వీట్ పొటాటో స్లైసెస్, తర్వాత స్వీట్ కార్ను, ఇవన్నీ లెమన్, ఇవన్నీ కూడా అందులో వెజిటేబుల్స్ కూడా వేసిచ్చారు. అది మంచి జ్యూసీగా ఉందండి. నిజంగా ఏం మసాలా వాడారో కానండి, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. అదొక ఒక వింత ప్రపంచంలాగా అనిపించింది. ఎందుకంటే మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఏ బిర్యానీయో, స్టార్టర్సో, సూపో ఆర్డర్ ఇస్తారో అనుకున్నాను. కానీ ఇదేంటి, ఈ పీతలు ఇవి ఒక్కటే తినడం ఏంటి, అవి ఎలా తింటారో అనుకున్నాను. నేనైతే అక్కడ చూసి షాక్ అయ్యానండి. ఇవి ఎలా తినాలిరా బాబోయ్, ఏంటి వీళ్ళు తినడానికి తిండి పెట్టకుండా ఈ చేపలు రొయ్యలు పెడుతున్నారు అనుకున్నా. కానీ తిన్న తర్వాత తెలిసింది ఇలాంటి అనుభూతులు కూడా ఉండాలని. నిజంగా అండి, చాలా ఎంజాయ్ చేసాము. ఇక తినేటప్పుడైతే అసలు ఎవరు పట్టించుకోకుండా తింటున్నారు. అది వచ్చిన వెంటనే ఆవేశంగా ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకొని తింటున్నారు. చాలా ఆవేశంగా, అంటే అంత టేస్ట్ ఉన్నాయి. మరి ఈ సీ ఫుడ్ అంటే ఇష్టపడేవాళ్ళు అయితే నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారండి. ఈ పీతలు తినడానికైతే పెద్ద ఉన్నవి కాబట్టి వాటికి తీసుకొని తినడానికి కటింగ్ ప్లేట్లా ఉన్నాయండి, అవి ఇచ్చారు. వాటితో మనం కట్ చేసుకొని తినొచ్చు అన్నమాట. అది అలా తినడం కొంచెం ఈజీ అనిపించింది. లేకపోతే చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి మనం చేతులతో తీసుకోవడం కష్టం. ఇంతకీ చెప్పడం మర్చిపోయానండి, వీళ్ళందరూ గ్లౌజులతో తింటున్నారు కదా. నాకైతే ఆ గ్లౌజ్తో తినడం నా వల్ల కాలేదు. నేనైతే ఏది ఏమైనా ఎవరైనా ఏమన్నా అనుకోని అని గ్లౌజెస్ తీసేసే తినడం మొదలుపెట్టాను అన్నమాట. మీరు నమ్మరు కానండి, నేను ఇక్కడ చూసిన తర్వాత ఇన్ని విధాలుగా తింటారా, ఇన్ని రకాలు తింటారా అనిపించింది. అంత నాకైతే వింతగా అనిపించింది. ఏదేమైనా మంచిగానే ఎంజాయ్ చేసామండి. ఇంతకీ ఆ యాఫ్రాన్ ఎందుకు ఇచ్చారో అర్థమైంది కదా. మనం తినేటప్పుడు అది ఎంత జాగ్రత్తగా తిన్నా అది జ్యూసీగా ఉన్నాయి కాబట్టి అవి మన మీద పడితే స్మెల్ వస్తాయి కదా. అందువల్ల వాళ్ళు ముందుగానే మనకి యాఫ్రాన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. మేమైతే మా కోడలు వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీతో కలిసి ఈ రెస్టారెంట్కి వెళ్ళాము. అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాము. ఇక బిల్లు చెల్లించి బయటకైతే వచ్చామండి. వచ్చిన తర్వాత నాలో క్యూరియాసిటీ ఏంటంటే బిల్లు ఎంత అయిందో తెలుసుకోవాలని. నేను మా అబ్బాయిని అడిగాను. అడిగితే ఏం కాదులేమ్మా, లైట్ తీసుకో అనేసి అన్నాడు. అంటే నాకు అయినా వదిలిపెట్టలేదు, ఎంతో తెలుసుకోవాలనిపించింది. అడిగితే అప్పుడు చెప్పాడు $200, దానికి 20% టిప్పు. టిప్పు మన ఇండియాలో అయితే మనం
ఇస్తాం కదా తిన్న తర్వాత, కానీ వీళ్ళు బిల్లులోనే యాడ్ చేసేసి టిప్పు ఇస్తారట. అలా అయ్యింది, బిల్ అంత అయ్యింది. ఆ బిల్లు తెలుసుకోగానే నాకు తిన్న కడుపులో ఇవి ఉన్నాయి కదా పీతలు, రొయ్యలు ఇవన్నీ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాయి. నోరెళ్ళు పెట్టాను, అవునా ఇంత అయిందా అనేసి. ఇంతకీ ఆ బిల్ ఏంటి ఎంత అయిందో మీరైతే మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసి కమెంట్ చేయండి. అది ఎంత అంటే $200 ప్లస్ 20% టిప్పు. అర్థమైంది కదా. మీరైతే ఇలాంటి అనుభవం ఎదురైతే మీరు బిల్లుని దృష్టిలో పెట్టుకోకుండా బాగా ఎంజాయ్ చెయ్యండి. ఇలాంటి అవకాశాన్ని వదిలిపెట్టకండి. మీకు ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతేకాదండి బెల్ ఐకాన్ నొక్కండి. ఈ బెల్ ఐకాన్ నొక్కడం వల్ల పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు రీచ్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ముందుగా నేను మీకు చెప్పినట్లుగానే ప్రతి విషయాన్ని షేర్ చేస్తాను. ఏదేమైనా ఈరోజు పీతలు రొయ్యలు అన్నీ కలిసి కుమ్మేశామండి. లాస్ట్కి ఏం మిగలలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.